వారు తను తాను సిలువలో అప్పగించుకున్నది భయంకరమైన జీవితం కలిగిన మనము ఆశీర్వాదకరమైన జీవితంగా మార్చబడడానికి. ఇలా చెప్తే అర్థం కాదు, కానీ అపోస్తలుడైన పౌలు అద్భుతంగా వర్ణిస్తున్నాడు. అదేంటి చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్న అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవునికి నచ్చిన అర్పణ, దేవునికి నచ్చిన బలియాగంగా ఆయన తను తాను అప్పగించుకున్నాడు. మనము పరిమళ వాసనగా ఉండడానికి. మనం ఎలాంటి వారం అంటే, ఈ మాట అన్నప్పుడు ఒకలాంటి సంతోషం, సమాధానం హృదయంలో కలుగుతుంది. ఎందుకంటే నిజానికి మన జీవితాలు ఎలాంటివంటే, మన అంతరంగంలో ఏం ఆలోచిస్తున్నామో ఎదుటి వ్యక్తి ఒకవేళ వింటే, అది తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఒకవేళ మన హృదయంలో మనం ఏం ఆలోచిస్తున్నాము, వాళ్ళు అన్న మాటకి మనం ఎలాంటి జవాబు మనం అంతరంగమందు కలిగి ఉన్నామో, లేకపోతే వాళ్ళని ఏ ఉద్దేశంతో మనం మాట్లాడుతున్నామో ఒకవేళ వాళ్ళు వింటే వాళ్ళు మన ముఖం కూడా చూడలేరు. అలాంటి ఘోరమైన హృదయం కలిగినది మనిషి యొక్క వ్యక్తిత్వం, అంతరంగం. కానీ యేసుక్రీస్తు వారు ఆయన తను తాను అప్పగించుకున్నది ఎందుకంటే ఇలాంటి అంతరంగము పరిమళ వాసనగా మార్చబడడానికి. భయంకరమైన కంపు కొట్టే మన జీవితాలు ఈ లోకములో రక్తము వలన మనకు వచ్చిన ఆ యొక్క బుద్ధి, స్వార్థపు బుద్ధి ఖండించబడి 10 మందికి ఉపయోగపడే జీవితం, యేసుక్రీస్తు వలె ప్రేమ కలిగి జీవించే జీవితము మనము కలిగి ఉండాలని ఆయన మన కొరకు అప్పగించబడి ఉన్నాడు. కాబట్టి మనము దేవుని పోలి నడుచుకోవాలి, మనుషుల పోలి కాదు. ఆ త్యాగం వలన లాభం పొందాలనుకుంటే ఖచ్చితంగా ఆయన పోలి నడుచుకోవాలి, ప్రియులైన పిల్లల వలె నడుచుకోవాలి. ఎప్పుడైతే అలా నడుచుకుంటామో దేవుని యొక్క ఉద్దేశాలు మన పట్ల నెరవేర్చబడతాయి. గాడ్ బ్లెస్ యూ.